హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఓటీటీ టాక్స్. ప్రీవియస్ ఎపిసోడ్లో యు జస్ట్ స్టే అవే ఫ్రమ్ మీ హోమో అని అరుస్తాడు ఆదిరాజ్ నినాద్ని. మరి ఈ ఎపిసోడ్లో ఏమవుతుందో చూసేద్దామా? పదండి. నువ్వు కూడా వాళ్ళలాగే ఉన్నావు. ఇప్పటి వరకు మనం ఎప్పుడు కలము అని అనుకునేవాడిని, కానీ కలవకూడదని కోరుకుంటున్నాను అని అంటాడు నినాద్. ఓకే, అలాగే అనుకుంటూ సీరియస్గా వెళ్ళిపోతాడు మన ఆదిరాజ్. ఫ్లాష్ బ్యాక్ నుండి ప్రజెంట్లోకి వచ్చేస్తాడు మన ఆదిరాజ్. ఇక మరోవైపు స్కూల్లో కోచ్ వ్యాస్ స్టాట్యూ ఇనాగరేషన్ జరుగుతూ ఉంటుంది. సడన్గా పైన నిలబడి ఉన్న సుయాష్ని గమనిస్తుంది మన మాలవిక. వెంటనే కంగారుగా పక్కనే ఉన్న రజత్కి చూపిస్తుంది. వాళ్ళంతా కూడా సుయాష్ కిందకి రా అని అరుస్తారు. సుయాష్ మాత్రం వాళ్ళ మాట వినకుండా పైనుంచి దూకేస్తాడు. తాడు గట్టిగా బిగుసుకోవటం వల్ల అక్కడే చనిపోతాడు. అక్కడ ఉన్న స్టూడెంట్స్ అందరూ కూడా భయంతో అరుస్తూ ఉంటారు. టీచర్స్ వాళ్ళందరినీ అక్కడి నుంచి పంపించేస్తారు. ఆదిరాజ్ వాళ్ళ దగ్గరికి వచ్చి ఇదంతా ఎలా జరిగింది అని అడుగుతాడు. పొద్దున్నుంచి వాడు అసలు కనిపించలేదు, మేమనుకున్నాం వాడు నాన్సీ వెనుక వెళ్ళుంటాడని అని అంటాడు రజత్. అసలు వాడు అంత పైకి ఎలా ఎక్కాడు అని అడుగుతారు ఫ్రెండ్స్లో ఒకరు. వాడే అక్కడున్న కీస్ తీసుకుని రాత్రంతా అక్కడ కూర్చొని తాగుదాం అని నాతో చెప్పేసి పైకి వెళ్ళాడు అని చెప్తాడు ఆదిరాజ్. నిన్న నైట్ నేను వాడితో అలా బిహేవ్ చేయకుండా ఉండాల్సింది. ఒకళ్ళని భయపెట్టడం ఎలా ఉంటుందో తెలిసి కూడా వాడిని అలా అన్నాను. హీ వాజ్ సో డిప్రెస్డ్ అని అంటాడు వాళ్ళ ఫ్రెండ్. ఈలోపు సుయాష్ డెడ్ బాడీని బయటికి తీసుకొస్తూ ఉంటారు. ఆదిరాజ్ దగ్గరికి వెళ్ళి చూడగా సుయాష్ పాకెట్లోంచి హోమో అని రాసి ఉన్న చిట్స్ బయటపడతాయి. అది చూసి షాక్ అవుతాడు మన ఆదిరాజ్. అదే షాక్లో మెల్లిగా పైకెళ్తూ ఉంటాడు. తన దగ్గర ఉన్న పిల్స్ వేసుకోవటానికి బాటిల్ బయటికి తీస్తాడు. ఈలోపు వేదాంత్ ఆదిరాజ్ దగ్గరికి వచ్చి ఆదు, ఐఎమ్ ఫైటింగ్ బ్యాక్ అని అంటాడు. ఆ మాట విని అక్కడే కళ్ళు తిరిగి పడిపోతాడు మన ఆదిరాజ్. ఇక వేదాంత్ డార్మిటరీలో పడుకొని ఉండగా అక్కడ ఉన్న ఇద్దరు మాట్లాడుకుంటూ ఉంటారు. అరే, ఎవరి లైఫ్లో సమస్యలు ఉండవు, ఆ మాత్రం దానికి ఇలా చేసుకుంటారా? మనకి లేవా సమస్యలు? ఈ స్కూల్లో ఏం జరుగుతుందో ఆ భగవంతుడికే తెలియాలి అని అంటాడు అక్కడున్న అతను. నాకెందుకో మొత్తం ఈ అబ్బాయి వల్లనే స్టార్ట్ అయింది అనిపిస్తుంది. నాకో మాట చెప్పు, నిజంగా ఆ కుక్క పిల్లల్ని వేదాంతే చంపాడంటావా అని అడుగుతుంది ఆ లేడీ. తెలీదు, నేను అక్కడికి వెళ్ళేసరికల్లా ఆ కుక్క పిల్లలు చనిపోయి ఉన్నాయి. వాడు వాటిని అలాగే చూస్తూ ఉన్నాడు. అవి బాధపడటం చూసి సంతోషపడుతూ ఉన్నాడు. కానీ ఉన్నట్టుండి నన్ను చూడగానే భయపడ్డాడు. అప్పుడే అనిపించింది నాకు, ఉన్నది ఒక్క వేదాంత్ కాదు, ఇద్దరు వేదాంతులని. ఒకడు భయపడుతూ ఉంటాడు, ఇంకొకడు కుక్క పిల్లల్ని చంపేంత ధైర్యం ఉన్నవాడు అని అంటాడు అక్కడున్నతను. ఇక వేదాంత్ అసలు ఆ నైట్ ఏం జరిగిందో గుర్తు చేసుకుంటూ ఉంటాడు. వేదాంత్ పడుకొని ఉన్నప్పుడు ఎవరో తనని పిలిచినట్టు అనిపిస్తుంది. ఉలిక్కిపడి లేచి చూడగా అక్కడ నినాద్ నించొని ఉంటాడు. వేదాంత్కి తెలియకుండానే మెల్లిగా నినాద్ వెనుక వెళ్తూ ఉంటాడు. ఆ కుక్క పిల్లలు చనిపోయిన ప్లేస్కి తీసుకెళ్తాడు వేదాంత్ని నినాద్. ఇక తర్వాత ఏం జరిగింది అనేది నెక్స్ట్ ఎపిసోడ్లో చూసుకుందాం. ఇలాంటి ఎపిసోడ్స్ మీకు ఎన్నో కావాలి అంటే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్.